జ్యోతిష బాలశిక్ష ఫలదీపిక సంతానము కలుగునా లేదా 3 ఇక్కడ మనకి నిన్నటిదాకా కొన్ని విశేషాలతో సంతానం కలిగేటువంటి అంశాలను ప్రస్తావన చేసుకుంటూ ఆయన వ్యవహారం చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇదే సందర్భంలో మరొక ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ సూర్యేనాన్యయుతే సుతర్క్షసహితే చంద్రస్య గేహే స్థితే భౌమే వా భృగుజేపి వా సుతిసుతప్రాప్తి ద్వితీయ స్త్రియాం మందే వా బహుపుత్రవాంఛ శనివా సౌమ్యో వివాల్పాత్మజః దేవేఢ్యే బహుదారికా శశిగృహే తద్వత్సుతాధిష్ఠితే. పంచభావం కర్కాటకమై మరి అది పంచమ స్థానం అయి కర్కాటకమై అందులో కనుక సూర్యుడు ఒక్కడే ఉండాలి. అలా ఉన్న ఏమండి అక్కడికి ఆ పాయింట్ చెప్పి ఆపారు ఎందుకు అంటారేమో. సూర్యే నాన్యయుతే నా అన్యయుతే ఎవరితోనూ కలవకూడదు. సుతర్క్షసహితే సుత అంటే సంతానం అక్కడ పంచమ స్థానంలో ఉండాలి. చంద్రస్య గేహే స్థితే అది కర్కాటకం చంద్రుడి యొక్క ఇల్లే ఉండాలి. అంటే ఏంటి కర్కాటకం ఉండాలి. ఎందుకు ఆ మాట చెప్పాడు అని తర్వాత చూద్దాం. భౌమే వా భృగుజేపి వా కుజుడు కూడా అట్లాగే ఒక్కడిగా ఉండి కర్కాటక రాశిలో ఉండి అది పంచమభావం అయినా కర్కాటకం పంచమభావం అంటే ఇది మీనలగ్నం గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు. కర్కాటకం అదే పంచమ స్థానం అంటే మీనలగ్నం అయ్యి కర్కాటకం పంచమ స్థానం అయ్యి అందులో శుక్రుడు ఒకటిగా ఉన్నాయి. ఇక్కడ నా అన్యయుతే అనేటువంటి పదం అన్నిటికీ కూడా మనకి అమలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇతర గ్రహాలతో కలవకుండా పంచమ మీన లగ్నానికి ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇది అన్ని లగ్నాలకి అమలు చేసేటువంటి అంశం కాదు. మీన లగ్నం జాతకం రాగానే దీన్ని మీరు వెంటనే వర్కౌట్ చేసి చూడాల్సిన అంశాలు ఇందులో బాగా ఉన్నాయి. అందులో భాగంగా సూర్యే నాన్యయుతే సుతక్షసహితే చంద్రస్య గేహే స్థితే భౌమే వా భ్రూజేపి వా సతి సుత ప్రాప్తి ద్వితీయ స్త్రియాం. ఈ 3 యోగాల్లో ఏ ఒక్క యోగం పట్టినా కానీ ఈ జాతకుడికి ఆ రెండవ కళత్రం రెండవ భార్య వల్ల సంతానం కలుగుతుంది అని చెప్పేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చాడు. ఇది ఒక మీనలగ్నానికి మాత్రమే అంశంగా ప్రస్తావన చేసుకొని వచ్చాడు. మందేవా బహుపుత్రవాంఛ శశి కర్కాటకం పంచమే అందులో శని ఉండి మరి ఏ ఇతర గ్రహాలు లేకపోతే కనుక ఆ జాతకుడు బహుపుత్రవంతుడు అవుతాడు. మీన లగ్నానికి పంచమంలో కనుక శని కనుక ఉంటే చాలామంది పిల్లలు పుట్టే అవకాశం ఉన్నాడు. సౌమ్యేపి వాల్పాత్మజః మరి అందులో కనుక కర్కాటకం పంచమే అంటే మీన లగ్నం ఇది కూడా ఆ మీన లగ్నంలో కనుక పంచమంలో మరి చంద్రుడు కనుక ఒక్కడే ఉంటే స్వల్ప సంతానం కలిగే అవకాశం ఉన్నాడు. అందులో బృహస్పతి కనుక ఉంటే బహుస్త్రీ సంతతి కలిగే అవకాశం ఉంది. మీన లగ్నానికి పంచమంలో కనుక బృహస్పతి ఒకటే ఇతర గ్రహాలతో కలవకుండా ఉంటే కనుక మరి స్త్రీ సంతానం ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ఇది ప్రత్యేకం ఈ మీన లగ్నాన్ని ఆయన వర్కౌట్ చేసుకుంటూ ఈ అంశాలని చెప్పుకుంటూ వచ్చాడు. మరి తర్వాత సుఖాస్త దశమస్థితైరశుభకావ్యస్థితాం శుభై వ్యయాష్టతనయో దయేష్వ శుభగేషు వంశక్షయః మదేక విధౌ మతో గురు సిద్ధిరంబుస్థితైః సుతే శశిని నైధన వ్యయ తమస్థపాపైరపి. ఇక్కడ 4 రకాల యోగాలు మళ్ళీ ఇందులో చెప్పుకుంటూ వచ్చాడు. చతుర్థంలో అశుభగ్రహాలు ఉండగా మరి చతుర్థంలో అశుభగ్రహాలు ఉండి సప్తమ క్షేత్రంలో శుక్రుడు ఉండి రాజ్యకేంద్రంలో చంద్రుడు ఉన్నప్పుడు సుఖాస్త దశమస్థితై అశుభకావ్య శీతాంశుభి. తర్వాత ఇక్కడ చతుర్థంలో అశుభగ్రహం ఉండాలి. తర్వాత సప్తమ స్థానంలో శుక్రుడు ఉండాలి. రాజ్యకేంద్రంలోనేమో చంద్రుడు ఉండాలి. ఇది ఒక కాంబినేషన్. అలా ఉన్న అది ఏమవుతుంది అంటే అది వంశక్షయాన్ని సూచిస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత వ్యయాష్ట తనయోహో ఆ తర్వాత తనయం అంటే లగ్నం, అష్టం అంటే 8, వ్యయ అంటే 12. అక్కడ ఈ తర్వాత 8 పంచమం లగ్నం అష్టమం ద్వాదశం ఈ స్థానాల్లో మరి అశుభగ్రహాలు ఉన్నప్పుడు లగ్నంలో పంచమంలో తర్వాత అష్టమంలో ద్వాదశంలో అశుభగ్రహాలు ఉన్నప్పుడు అంటే పాపగ్రహాలు ఉన్నప్పుడు
మదేక విధౌ మతో గురుసిద్ధిరంబు స్థితై. మదేక విధౌ సప్తమంలో బుధుడు శుక్రులు ఉండి, మరి తర్వాత బృహస్పతి కనుక పంచమ స్థానంలో ఉండి, క్రూరగ్రహం కనుక ఏదైనా క్రూరగ్రహం చతుర్థ స్థానంలో కనుక ఉంటే అప్పుడు, అలాగే చంద్రుడు పంచమంలో ఉండి లగ్న అష్టమ వ్యయ స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నాయల్ల జాతకుడికి వంశక్షయం ఏర్పడే అవకాశం ఉంది అన్నాడు. ఎవరైనా ఒకటే పిల్లాడు పుట్టి ఆ తర్వాత వాడు యుక్త వయసు రాగానే కాలం చేయడం, ఇంకా వంశంలో ఇతరులు మగపిల్లలు లేకపోవడం, ఈ విధంగా జరిగే సంఘటనలు ఎవరికైతే జరిగినాయో వాళ్ళందరూ జాతకాలు తీసుకుంటే ఈ కాంబినేషన్లో ఏదో ఒక కాంబినేషను అక్కడ మనకి వస్తూ ఉంటుంది. బాగా దీన్ని చూస్తే పాపగ్రహాల యొక్క సంచారం మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా ఇది కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే చతుర్థంలో పాపగ్రహాలు ఉండాలి, సప్తమ క్షేత్రంలో శుక్రుడు ఉండాలి, రాజ్యకేంద్రంలో శని ఉండాలి, అప్పుడు వంశక్షయం ఏర్పడుతుంది. లగ్న పంచమాష్టమ ద్వాదశ స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు వంశక్షయం ఏర్పడుతోంది. సప్తమంలో బుధుడుండి, శుక్రుడుండి, బృహస్పతి పంచమంలో ఉండి, క్రూరగ్రహాలు పాపగ్రహాలు చతుర్థంలో ఉంటే, చంద్రుడు పంచమంలో ఉండి లగ్న అష్టమ స్థానాల్లో పాపగ్రహాలు ఉన్న వంశక్షయం జరుగుతోంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చాడు. పాపే లగ్నే లగ్నపే పుత్ర సంస్థే ధీషే వీర్యే వేష్మనిందావ పుత్ర ఓజర్క్షయంశే పుత్రగే సూర్యదృష్టే చంద్రే పుత్రక్లేశభాగ స్యాదసూను. పాపగ్రహాలు లగ్నంలో ఉండి, లగ్నాధిపతి పంచమంలో ఉండి, పంచమాధిపతి తృతీయంలో, చంద్రుడు చతుర్థంలో ఉంటే కనుక అటు జాతకుడు సంతానం కలగదు అన్నాడు. పాపగ్రహాలని లగ్నంలో ఉండాలి. లగ్నానికి పాపగ్రహాల సంయోగం ఏర్పడినప్పుడు కొంచెం జనరల్గా అందులో శని రాహుకేతులు ఎవరికైనా ఉంటే వైద్య సంబంధమైన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. సంతానం విషయానికి, సంతానం కలగడం కోసం చెప్పేసి జనరల్గా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. రవికుజులు కాదు కానీ శని రాహుకేతుల మీద సహజమైన జనరల్ ప్రొటెక్షన్ అనమాట. ఇది గ్రంథస్థంగా ఉన్నది విషయం, ప్లస్ ట్రెడిషనల్గా కూడా మనకి ప్రాక్టికల్గా కూడా ఎక్కువగా మనకి అబ్జర్వ్ అవుతుంది. లగ్నంలో శని ఉన్న, రాహు ఉన్న, కేతు ఉన్న కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఎంతో కొంత వైద్యం అనేది అవసరమయ్యేట్టుగా కనబడుతుంది, ఏదో రకమైన వైద్యం. అలాగే లగ్నాధిపతి పంచమంలోను, లగ్నపే పుత్ర సంస్థే, లగ్నాధిపతి పంచమంలోను, ధీషే వీర్యే వేష్మనిందా పుత్ర. చంద్రుడు చతుర్థంలో ఉంటే అటు జాతకుడి సంతానం కలగదు. చంద్రుడు బేసరాశిలో ఉండాలి, ఆ రాశి పంచమై ఉండాలి, మరియు రవిదృష్టి జాతకుని పుత్రులు కలుగుతారు. కలిగినట్లయినా పుత్రమూలకంగా కష్టాలు కూడా ఉండే అవకాశం ఉందా అని చెప్పుకుంటూ వచ్చాడు. పాపగ్రహాలు లగ్నంలో ఉండాలి, లగ్నేశుడు పంచమంలో ఉండాలి, పంచమేశుడు 3వ స్థానంలో ఉండాలి. మరి అలాగే చంద్రుడు 4వ స్థానంలో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా సంతానం కలగట్లేదు, అయిపోయింది. తర్వాత చంద్రుడు ఓజరాశిలో ఉండాలి, ఓజరాశికి మరి పంచమ స్థానం కూడా అయి ఉండాలి, అందులో సూర్యుడు చూస్తూ ఉండాలి. అప్పుడు సంతానం, పుత్ర సంతానం కలగరు. కలిగినట్టయితే కనుక ఆ పుత్ర సంతానంతో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు. చంద్రుడు బేసి రాశిలో ఉండాలి, ఆ బేసి రాశి కూడా పంచమ స్థానం ఉండాలి. అయిపోయిన తర్వాత రవిదృష్టి కలిగి ఉండాలి. చంద్రుడికి రవిదృష్టి కూడా కలిగి ఉంటే అప్పుడు అతనికి సంతానం కలిగే అవకాశం లేదయ్యా. కలిగినప్పటికీ కూడా సంతానం మూలంగా కష్టాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది చాలా విశేషం. మాందం సుదక్ష యది వాథ బోధం మాందర్కపుత్రాన్విత వీక్షితంచేత్ దత్తాత్మజస్యాదుదయాస్తనాథ సంబంధహీనో విలసుతేష. పంచము ఒకవేళ శని బుధుడు గృహాలు కనుకైతే, శని బుధ గృహాలు అంటే ఏమిటి? మిథునం, కన్యా, మకరం, కుంభం. తర్వాత ఈ ఆ రాశుల్ని మాంది గ్రహం ఉన్నా లేక శని చూసినా పంచమ స్థానం ఉన్న దత్తకుమారుని పొందే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చాడు. పంచమ భావం మిథునం కానీ, కన్య కానీ, మకరం కానీ, కుంభం కానీ అయ్యి మరి మాంది అంటే మాంది గుళికలు అని చెప్పి మనం జాతకాలు రాస్తూ ఉంటాం. ఆ మాంది గ్రహం కానీ, శని కానీ అక్కడ ఉండడం, లేదా పంచమ స్థానాన్ని చూస్తూ ఉండడం, ఇట్లా కనుక జరిగితే దత్తపుత్రుని తెచ్చుకునే అవకాశం వస్తుంది. ఇదే విధంగా పంచమం నిర్వీర్యమై సప్తమ లగ్నాధిపతుల యొక్క సంబంధం ఉంది అంటే కనుక, పంచమాధిపతికి సప్తమాధిపతికి లగ్నాధిపతికి సంబంధం ఉందంటే కనుక మరి దత్తపుత్రుడిని పొందే అవకాశం ఉంది అని వచ్చారు. ఈ విధంగా చెప్తూ పంచమం బుధ శని క్షేత్రాలు అయ్యి ఆ స్థానంలో శని మాంద్య గ్రహాలను చూసినా
ఇక ఆ స్థానాల్లో దత్తపుత్ర యోగం కలుగుతుందని బృహత్పరాశరి హోరా శాస్త్రంలో కూడా పరాశరులు వారు రాసులు వచ్చాడు. పుత్రభావే బుధక్షేత్రే మందక్షేత్రే అథవా పునః మందే మాందయుతే దృష్టే తథా దత్తాదయస్వాహ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా తర్వాత మిగతా విషయాలను రేపటి రోజు చూద్దాం. స్వస్తి.